హాయ్ గైస్, ఎలా ఉన్నారు అందరూ? హైదరాబాద్లో చలి అయితే ఎరగేసేస్తుంది భయ్య. అండ్ మీ ఊర్లో చల్లలు ఎలా ఉన్నాయి? అండ్ ఇంత చల్లగా ఉంటే ఆబ్వియస్లీ మనకి వేడిగా మంచి మంచి ఫుడ్స్ తినాలనిపిస్తుంది. దిస్ వీడియో ఇస్ ఆల్ అబౌట్ ఇట్, బెస్ట్ వింటర్ ఫుడ్స్ ఇన్ హైదరాబాద్. అండ్ హైదరాబాద్లో మంచి హాట్ చాక్లెట్ తాగడానికి వీ కేమ్ టు ఎన్చాంటే కెఫే. అండ్ ఇక్కడ వీ హ్యావ్ టు సీ వాట్ దే విల్ బీ ఆఫరింగ్. చాలా వైడ్ మెన్యూ ఉన్నది, బట్ వీఆర్ ట్రైయింగ్ హాట్ చాక్లెట్ టుడే హియర్. లెట్స్ గో. We got the hot chocolate from the Enchante Cafe. దీని కాస్ట్ 350 రూపీస్, విచ్ ఈస్ అ బిట్ మోర్, బట్ ఇక్కడ డిస్ట్రిక్ట్లో ఆఫర్స్ ఉన్నాయి. సో దట్స్ హౌ వీఆర్ హియర్. సో నాకు ఫస్ట్ ఇంప్రెషన్స్ వచ్చేసి పైన కూడా మంచిగా కోకో పౌడర్ జల్లారు. అండ్ దే గేవ్ ఈవెన్ మార్ష్ మెల్లోస్ ఆల్సో. ఐఎమ్ ఎక్సైటెడ్ టు టేస్ట్ ఇట్. ఇంత చాలా వేడిగా ఉంది. ఇంత వేడిగా ఉన్నప్పుడు ఫస్ట్ థింగ్ ఏం చేయాలి? ఊదుకోవాలి. ఓకే, నీట్గా ఊదుకుని తాగండి. ఉహ్ అనుకుంటూ అనుకుంటూ. నువ్వు చెప్పబోతా మాకు తెలీదు. గరిట తీసుకొని కొట్టారంటే మొహం చెట్టు అయిపోద్ది, పరల్సా కాలిపోద్ది మొత్తం. ఇట్ ఈస్ మోర్ లైక్ ఎ వార్మ్ హగ్ అనమాట. ఇట్ ఈస్ నాట్ లైక్ మోర్ చాక్లెటీ ఆర్ మోర్ సిల్కీ. ఇంకొకసారి ఇక్కడ హాట్ చాక్లెట్ ట్రై చేయడానికి రావాలి అంటే కొంచెం ఆలోచించవచ్చు, బట్ ఇట్ ఈస్ గుడ్. కానీ మేము హాట్ చాక్లెట్ గురించి సెపరేట్గా వీడియోస్ చేసాం, లైక్ ఎక్కడ మీకు మంచి హాట్ చాక్లెట్ దొరుకుతాయని చెప్పేసి. వీ విల్ కీప్ ద లింక్ పైన, మీరు దాన్ని చెక్ చేయొచ్చు. అండ్ దిస్ హాట్ చాక్లెట్ ఈజ్ ఆల్సో గుడ్. అండ్ ఐ ఫీల్ దట్ ఈ హాట్ చాక్లెట్ తాగ్గా ఇంకా మంచిగా అనిపించింది అనమాట. అండ్ ఐ విల్ గివ్ దిస్ రేటింగ్ యాజ్ 3.8 out of 5. And that's my thing. Let's go to the next place. గైస్, టైం వచ్చేసి 1:20 PM రైట్ నౌ, అండ్ ఐమ్ లైక్ సో డామ్ హంగ్రీ. సో మనం వింటర్ స్పెషల్ ఫుడ్స్కి వచ్చేసాం టు ప్రెసిడెంట్ ధాబా. సో ఇక్కడ నేనైతే ఆర్డర్ చేసింది సర్సోకా సాగ్ ఇంకా మక్కీకి రోటీ. సర్సోకా సాగ్ ఇస్ నథింగ్ బట్ మస్టర్డ్ సీడ్స్ ఉంటాయి కదా. సో ఆ మస్టర్డ్ సీడ్స్ ఏ చెట్టుకైతే పండుతుందో దాన్ని లీవ్స్తో చేసిన గ్రేవీ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ అనమాట. అండ్ మక్కీకి రోటీ స్వీట్ కార్న్ ఉంటుంది. సో స్వీట్ కార్న్ ప్రాపర్గా అయ్యే ముందు కొంచెం డ్రైడ్ వర్జన్ ఉంటుంది. సో దాన్ని ఫ్లవర్ లాగా చేసి ఈ రోటీ చేస్తుంది అనమాట. సో అందుకే ఎల్లో ఉంది. అండ్ వెన్ ఐ వాజ్ ఆర్డరింగ్, వెయిటర్ ఏమన్నానంటే ఇది కొంచెం చేదు ఉంటుందంట. కొంచెం నేనైతే స్పైసీ చేయమని చెప్పిన, చూద్దాం ఎంత చేదు ఉంటుందో. తినేటప్పుడు బాగుంది టేస్ట్, బట్ ఆఫ్టర్ టేస్ట్ కొంచెం చేస్తుంది. నాకు తెలిసి ఐ హ్యావ్ టు ఈట్ ఆనియన్ విత్ ఇట్. అప్పుడు కొంచెం టేస్ట్ ప్యాలెట్ ఇట్లా సాఫ్ అయిపోతుందేమో. కొంచెం ఆనియన్ పెట్టుకొని టేస్ట్ చూద్దాం. కొంచెం ఆనియన్, లెమన్. యాక్చువల్లీ సో ఆ చేదునెస్ని ఈ లెమన్కి ఉన్న పుల్ల ఫ్లేవర్ అండ్ ఆనియన్కి ఉన్న స్ట్రాంగ్ ఫ్లేవర్, ఇది రెండు కలిపి మిక్స్ చేసుకొని తింటే ఇట్ ఈస్ సో యమ్మీ. అండ్ ఇక్కడ బయట చాలా చల్లగా ఉంది. అండ్ ఇక్కడ మంచి సీటింగ్, ఇక్కడ పంజాబీ ధాబా సీటింగ్లో కూర్చొని తింటుంటే కడుపులో ఇలా పడిపోతే స్వర్గంకి వెళ్ళి వచ్చేసినట్టుంది. సో అంటే ఇది వింటర్లో మాత్రమే ఇది లీఫ్ వస్తుంది కాబట్టి వీ కెన్ టెల్ మస్ట్ ట్రై. ఒకసారైనా వచ్చి తినచ్చు. అండ్ ఐల్ టెల్ యూ ద ప్రైజెస్. సో ఈ సర్సోకా సాగ్ ఈజీగా 2 మెంబర్స్కి వచ్చేస్తుంది. ఇట్ ఈస్ ఆఫ్ 295 రూపీస్. అండ్ మక్కీకి రోటీ లైక్ ఒక్కటి ఆర్డర్ చేస్తే 2 వచ్చాయి. అండ్ దట్ ఈస్ ఆఫ్ 55 రూపీస్, విచ్ ఇస్ లైక్ క్వైట్ అఫోర్డబుల్ అనిపించింది. అండ్ ఇది కొంచెం వింటర్ స్పెషల్ కాబట్టి మస్ట్ ట్రై. ఇక్కడ మంచి ఇలా కూర్చొని రావచ్చు. యాక్చువల్లీ చెప్పాలంటే యూ గైస్ హ్యావ్ టు కమ్ ఇన్ ద నైట్. కొంచెం మంచి లైట్స్ కూడా ఉంటాయి, డేట్ నైట్ లెక్క ఉంటాయి. దిస్ సెటప్ ఒక విలేజ్లో కూర్చున్నట్టు ప్రాపర్ పంజాబీ ధాబా ఆథెంటిక్ ఫీలింగ్ వస్తుంది నాకైతే. I really like the experience though, and taste kuda baagundi. Overall rating I can give 4 on 5.
ఇట్ ఈస్ అ గుడ్ ఎక్స్పీరియన్స్. మనం యాక్చువల్లీ దీని తర్వాత ఒక నెక్స్ట్ డెజర్ట్ ప్లేస్ ఉందన్నమాట. నేను ఇది తొందర తినేసి లెట్స్ గో టు ద డెజర్ట్ ప్లేస్. బాగా నేను తినేస్తా. బెస్ట్ ఫుడ్లో నెక్స్ట్ స్పాట్ గాజర్ కా హల్వా అంటే క్యారెట్ హల్వా తిన్నాకని చెప్పేసి వీ కేమ్ టు మహాముద్ర. అండ్ వాళ్ళది ఈషా వాళ్ళది ఈ స్పాట్. దీంట్లో కూడా మనకి సాత్విక్ ఫుడ్ లేకపోతే ఈషాలో ఎట్లా ఫుడ్ ఫాలో అవుతారో అలాంటి ఫుడ్ ఉంటుంది. అండ్ మహాముద్ర నుంచి వి గాట్ ద క్యారెట్ హల్వా. దీని కాస్ట్ వచ్చేసి 240. ఆబ్వియస్లీ ఇట్ ఈస్ మోర్ కాస్ట్లీ. ఐ ఫీల్ ఇట్ ఈస్ ఆన్ ద కాస్ట్లీ సైడ్, బట్ క్వాంటిటీ అయితే ఇంత వచ్చింది. లెట్ us see how it tastes. మంచి ఎగ్జైటింగ్ ఉంది నాకైతే, ఎందుకంటే క్యారెట్ హల్వా కోసం లిటరలీ 3 కన్నా ఎక్కువ షాప్స్ తిరిగాము. ఇప్పుడు ఈ సీజన్లో క్యారెట్ హల్వా దొరకట్లేదంట. యూజువల్లీ వింటర్స్ ఆర్ నోన్ ఫర్ క్యారెట్ హల్వా. ఫస్ట్ మీకు సో గుడ్, సో స్మూత్, అస్సలు ఓవర్ స్వీట్నెస్ లేదు. నాకైతే పర్ఫెక్ట్ అన్న వర్డ్ ఒకటే దీనికి కరెక్ట్ అనిపిస్తుంది. ఐ ఈవెన్ యాక్చువల్లీ డోంట్ వాంట్ టు గివ్ ఇట్ టు ఎనీవన్, అంత బాగుంది. కిల్ ఇట్, ఆన్ పాయింట్. సో ఫర్ అవర్ నెక్స్ట్ వింటర్ ప్లేస్ వీ కేమ్ టు నయనతార. అండ్ దీంట్లో నేను ఆర్డర్ ఇచ్చింది సమోసా రగడా చాట్. అండ్ నాకు దీనిలో వెజిటేబుల్స్ ఎక్కువ కనిపిస్తున్నాయి బఠానీ కంటే. లెట్స్ డిగ్రెన్స్ అసలు ఏమేమి ఉంది. ఆలు ఉంది, సమోసా ఉంది, చాట్ ఉంది. చాలా హాట్ వేసి ఇచ్చిండు. బయట వెదర్ చాలా చల్లగా ఉంది. హాట్ లోపలికి వెళ్తే యాజ్ యూజువల్ స్వర్గం ఉంటుంది ఆబ్వియస్లీ. నాకంటే ఇది ఇష్టం లేదు మీఠా పాట్. ఐ డోంట్ టేక్ మీఠా పాట్. మనం ఓన్లీ హాట్ తిందాం, టేస్ట్ చేద్దాం. ఇది బేసికలీ వచ్చేసి 110 రూపీస్, విచ్ ఈజ్ లోకి క్వైట్ అఫోర్డబుల్. ఇక్కడ క్యూట్ గైస్ వస్తారు కాబట్టి వాళ్ళ కోసం మీరు రావచ్చు. కానీ మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. అది ఆల్వేస్ క్వాలిటీ క్రౌడ్ ఉన్నారు ఇక్కడ. అండ్ క్వాలిటీ ఫుడ్ ఆల్సో. ఇట్ ఈస్ యమ్మీ, టేస్టీ, ఇట్ ఈస్ హాట్ ఆల్సో. అండ్ మంచి కంఫర్టింగ్ ఫుడ్ యునో వాట్. యాక్చువల్ ఎప్పుడైనా నాకు మా చెల్లకి బోర్ కొట్టిందనుకో సాయంత్రం ఇంటి నుంచి అట్లా బయటికి పోయి ఒక 40-50 రూపీస్ పట్టుకపోయి మంచి తింటాం అనమాట. సో ఇట్స్ లైక్ సో నాస్టాల్జిక్ యాజ్ వెల్. సో ఇట్స్ నైస్. ఇది ఓవరాల్ ప్లేస్, క్రౌడ్, అంబియన్స్, టేస్ట్, క్వాలిటీ ఒక 4 and 5 ఇయర్స్ అనమాట. సో యూ కెన్ ట్రై. ఐ డోంట్ నో ఫర్ సమ్ రీజన్ దిస్ ప్లేస్ ఇస్ ఆల్వేస్ క్రౌడెడ్. ఎందుకు ఉంటుంది ఇందుకే మళ్ళీ. అండ్ దెన్ వీ కేమ్ టు ద నెక్స్ట్ ప్లేస్. అది హాట్ పాట్కి అనమాట. ఇది కొంచెం స్పెషల్ అని చెప్పేసి ఇద్దరు కలిసి చూపిద్దామని చెప్పేసి వి బాట్ యూ హియర్. సో బేసికల్లీ ఇక్కడ మనకి 2 బ్రాత్స్ వచ్చాయి విత్ ఆల్ ద వెజిటేబుల్స్. మనం యాడ్ ఆన్స్ చేయించుకోవచ్చు. రామెన్, ఆమ్లెట్ అవన్నీ యాడ్ ఆన్స్ చేసుకోవచ్చు. పన్నీర్ ఏదైనా చేయించుకోవచ్చు. సో బేసికల్లీ 2 సూప్స్ అనమాట. దాంట్లో మనకు కావాల్సినవన్నీ వేసుకుని బాయిల్ చేసుకుని తర్వాత తినాలి. ఒకటి బ్లాండ్ సూప్, ఇంకొకటి స్పైసీ సూప్. అండ్ వి గాట్ దిస్ ఆల్సో. ఒకటి స్పైసీ సాస్ వచ్చింది, సోయ్ సాస్ వచ్చింది, అంతే. యాడ్ ఆన్స్ అయితే లైక్ చిల్లీ సాల్ట్ వేసి ఇచ్చిండు రామెన్ మీద అయితే. అది ఏంటి చాలా జాదులు అన్నీ వేస్తారు కదా, ఒక విచ్చు అట్లా వేస్తుంది. నేను మైల్డర్ బ్రాత్ తీసుకున్నా, నేను స్పైసీ బ్రాత్ తీసుకుంది. మైల్డర్ మరీ మైల్డ్గా అనిపించింది. ఐఎమ్ నాట్ ఈవెన్ గెటింగ్ ఎనీ స్మెల్. సో సోయా సాస్ యాడ్ చేసుకున్నా. నాకు ఈ స్మెల్ ఎట్లుంది తెలుసా, ఇంట్లో వేసిన పాలకూర పప్పులా ఉంది.
యాక్చువల్ అట్లనే ఉంది బికాస్ దీనిలో చాలా గ్రీన్సెస్ ఉంది కదా. నేను కొంచెం స్పైసీ సాస్ వేసుకుంటా, ఇది సరిపోదు నాకు ఎట్లా. పాలకూర పప్ప అట్లనే ఉంది కంపారిజన్ బ్రో. బట్ చాప్ స్టిక్స్ నాకు వాడడం రాదు, తిట్టకద్దు గైస్. వాడడం చాప్ స్టిక్ హ్యాక్ అనమాట. ఇలా మీరు ఒక టిష్యూలో ఇలా పుట్ చేసి ఇలా ఫోల్డ్ చేస్తే టింగ్ 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 టింగ్. సో ఇప్పుడు నేను చాప్ స్టిక్స్తో ఆమ్లెట్ లేపుతాను చూడండి. ఇట్ ఇస్ గుడ్ బ్రోస్. బాగుందా? ఓకే, సీ మై చాప్స్. అందరి ముందు పరుగు పోయిందిగా, ఇంకెలా తలెత్తుకుంటావు? ఫస్ట్ లెట్ మీ టేస్ట్ ద బ్రాత్. పాలకూర పప్పు ఎందుకు తీసుకొచ్చాను బ్రో నిన్ను? రామెన్ దగ్గర తీసుకొచ్చి, హాట్ పాట్ దగ్గర తీసుకొచ్చి పాలకూర పప్పు అంటుంది బ్రో. యాక్చువల్లీ నో అఫెన్స్, కానీ అట్లనే ఉంది టేస్ట్ ఫర్ సమ్ రీజన్. వెయిట్, లెట్ మీ యాడ్ సోయ్ సాస్ ఆల్సో. కొంచెం సోయ్ సాస్ చాలా కొంచెం వేసుకొని గైస్, అది చాలా స్ట్రాంగ్ ఉంటుంది ఫ్లేవర్. ఇది చాలా కానీ కంఫర్టింగ్ ఉంది. లైక్ రాత్రిపూట వస్తే ఇఫ్ యూ మిస్ యువర్ మామ్కా ఫుడ్ అంటే, ఇది మామ్కా ఫుడ్ కాదు కానీ అంత కంఫర్టింగ్ ఉంది, చాలా సోల్ఫుల్ ఉంది, రిఫ్రెషింగ్ ఉంది యాక్చువల్లీ. మనకి గుడ్ వింటర్ బాగా చలి వేసినప్పుడు ఈ హాట్ పాట్ తింటే చాలా కన్నా కంఫర్ట్ అయితే ఇంకేముండదు. ఇక్కడ పొగలు ఇట్లా వేడి వేడి ఫుడ్ ఇప్పుడు ఇట్లా స్టవ్ మీద నుంచి తీసి ఇస్తా కదా మన మమ్మీ, అట్లుంది. మా మమ్మీ అలాగే ఇవ్వదు. ఉడికాయ, ఎవ్రీథింగ్ ఇస్ కుక్ సో వెల్. మేమే కుక్ వేసుకున్నాం కాబట్టి లెట్ us enjoy this so peacefully. ఐ వాజ్ వెరీ స్కేర్డ్ ఎక్కడ ఉడకవేమో అని. అండ్ జిగ్లీ జిగ్లీ ఉంది. యాక్చువల్లీ నార్మల్ మనకి వచ్చేసి 700 రూపీస్ మినిమం బేస్ ప్రైస్ పడుతుంది. తర్వాత మన దాంట్లో యాడ్ ఆన్స్ చేసుకోవాలి. దాని తర్వాత ఎనీవే ఇట్ ఇస్ కాస్టింగ్ అస్ 900 రూపీస్. చాలా ఎక్స్పెన్సివ్, బట్ ఇట్ ఈస్ మోర్ లైక్ అన్ ఎక్స్పీరియన్స్ దట్ యూ కెన్ గెట్. అండ్ మనకి టోటల్ ఇక్కడ ఓన్లీ హాట్ పాట్ బిల్ వచ్చేసి 927 రూపీస్ అయింది గాయస్, విచ్ ఇస్ ఓకే గైస్. మేము ముగ్గురం కడుపు నిండా తిన్నాం యాక్చువల్ చెప్పాలంటే. ఇంకా దాంట్లో ఉండిపోయింది కూడా. యా, ఇంకా లిక్విడ్ చాలా ఉంది, సో దట్స్ ఓకే. ఇక్కడ రేటింగ్ ఐ కెన్ గివ్ లైక్ 4/5. నేను 3.5 ఇస్తా బికాస్ అది చాలా స్పైసీ లేకుండా చాలా కంఫర్టింగ్ సప్ప ఉండేది. అండ్ ఇంకా మీకేమైనా ప్లేసెస్ తెలిసి మీకేమైనా ఈ ఐటమ్స్ కవర్ చేయాలి అనుకుని మీరు అనుకుంటే కింద కమెంట్స్లో పెట్టండి. వి విల్ మేక్ పార్ట్ 2 మేబీ. వింటర్ అయిపోయే లోపల పార్ట్ 2 చేసేస్తాము. అండ్ యు నో ద డ్రిల్, లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి మంచి తెచ్చే బాధ్యత మాది. అర్థమైందా? మాది. బాయ్.